సినిమా వెబ్సైట్ టాపిక్ వచ్చిందంటే మనకు మొదటిగా వినిపించే పేరు ఐబొమ్మనే. అయితే మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే గనక ఐబొమ్మకున్న క్రేజే వేరు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఐబొమ్మకి షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. అసలు ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఇమ్మడి రవి అయితే వచ్చారు. ఇక ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సిసిఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇక రవి అయితే కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ అయితే నిర్వహించేవాడు. ఇక ఈ వెబ్సైట్ నిండా కూడా తెలుగు సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్లు అయితే ఉండేవి. దీంతో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రొడ్యూసర్ల ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక దీనిపై దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులకైతే సవాల్ కూడా విసిరాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా పోలీసులకు సవాల్ విసిరడం సంచలనంగా అయితే మారింది. ఇక మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరించాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారో దాని దగ్గర మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మూల్య గత కొంతకాలంగా కూడా ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్ అంటే మన ఓటీటీ ప్లాట్ఫామ్ లో దాంట్లో మన సబ్స్క్రిప్షన్ తీసుకుని 200, 300 లేదా 1000 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే ఆ రేంజ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫ్రీగా ఓటీటీ కంటెంట్ ను అందించడం, అలాగే ఏ సినిమా రిలీజ్ అయినా సరే రోజుల వ్యవధిలోనే అంటే థియేటర్ కి వెళ్లి చూడలేని వారికి లేదా థియేటర్ కి వెళ్ళడం వేస్ట్ అనుకునే వారికి అంతా కూడా ఓటీటీ కంటెంట్ ఫ్రీగా అందించడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే అసలు అతను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, పైరసీ సినిమాలను ఎలా షూట్ చేస్తున్నాడు, దీని అంతటికి సంబంధించి అటు నిర్మాతలతో పాటు ఇటు పోలీసులు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా అతని కోసం మూడు సంవత్సరాల నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అటు నిర్మాతలకు కూడా అతను వార్నింగ్ ఇవ్వడం, దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ సవాల్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అయితే గత 6 నెలల నుంచి మాత్రం సిసిఎస్ పోలీసులు అతని మీద పక్కా నిఘా పెట్టారు. అసలు అతను ఎక్కడికి వస్తున్నాడు, అతనికి ఎవరు సహకరిస్తున్నారు అనే దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఇటీవల అతనికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఒక 6 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా అతను ఇండియా వస్తున్నాడు అంటే హైదరాబాద్ వస్తున్నాడు, హైదరాబాద్ లో ఎక్కడికి వస్తున్నాడు ఏంటనే సమాచారాన్ని మొత్తాన్ని కూడా సేకరించి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అతను ఎక్కడుంటున్నాడు ఏంటనేది ఒకసారి చూస్తే భార్యతో విడాకులు అంటే అతనికి ఆల్రెడీ వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అతను ఎక్కువగా కరేబియన్ దీవుల్లో ఉంటున్నట్టుగా కూడా పోలీసులు తేల్చారు. అతన్ని ఎక్కడైనా గుర్తిస్తున్నారా అని అంటే వెంటనే యూరప్ కంట్రీస్ కు వెళ్ళడం. తాజాగా అయితే అతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలోనే అతన్ని కూకట్పల్లిలో కాసేపటి క్రితం అదుపులోకి తీసుకుని వెంటనే సిసిఎస్ పోలీసులు అటు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి ఆ వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం సర్వర్లు కూడా అతనితోనే లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ మొత్తం కూడా చెక్ చేశారు. అలాగే అతని బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను కూడా ఫ్రీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడు సర్వర్లో లాగిన్ అయిన తర్వాత పోలీసులకు ఎటువంటి కీలక సాక్ష్యాలు దొరికాయంటారు వెంకట్? అదే సర్వర్లు అసలు అతను ఏ విధంగా సర్వర్లు ఆపరేట్ చేస్తున్నాడు, దొరకకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఆ సర్వర్లు ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాయి, అదే విధంగా అతనికి ఎవరెవరు సహకరిస్తున్నారనే దానికి సంబంధించి అతని ఫోన్ లో అతని దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఐఫోన్ తో పాటుగా ఒక యాపిల్ ల్యాప్టాప్ లో కూడా కొంత కీలక సమాచారాన్ని కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని వద్ద ఉన్నటువంటి లాగిన్స్ యూజ్ చేసి సర్వర్లన్నీ కూడా లాక్ చేయించి పైరసీ కంటెంట్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. మొత్తం కూడా అతను ఏదైతే గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఎక్కువగా సినిమా పరిశ్రమకు 3,000 కోట్ల రూపాయల నష్టాన్ని చేకూర్చాడు. దీని కారణంగానే అటు హాట్స్టార్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, G5 కానీ, సోనీ కానీ, ఆహా కానీ, ఇతర ఈటీవీ విన్ కానీ ఇలా కొన్ని ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిల్లో సబ్స్క్రిప్షన్స్ తగ్గడానికి అతనే కారణం అనేది కూడా పోలీసులు గుర్తించారు. అటు సినిమా పరిశ్రమ నిర్మాతలు కూడా అతని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలని పలుసార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ప్రముఖ నిర్మాతలు అందరూ కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లారు, అతని మీద చర్యలు తీసుకోవాలి. స్వతంగా ముఖ్యమంత్రులు కూడా కోరినట్టుగా కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిసిఎస్ పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నాక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు వెంకట్?
ఖచ్చితంగా అతను ఇప్పట్లో అయితే బయటకు వచ్చే సంకేతాలు అయితే స్పష్టంగా లేవు. మొత్తం కూడా అతనికి ఎవరెవరు సహకరిస్తున్నారో, లేదా సినిమా పరిశ్రమలో సహకరిస్తున్నారా, లేదంటే ఎవరైనా థియేటర్ యజమానులే అతనికి సహకరిస్తూ ఉన్నారా, భారీ మొత్తానికి డబ్బులు కాసిపడి ఈ పనులు చేస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అలాగే కొంతమంది సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు కూడా అతనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. డబ్బులు కాసిపడి అతని అకౌంట్ లోనే 3 కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే అతను ఏ రేంజ్ లో పైరసీ చేస్తున్నాడు, అతను ఏ రేంజ్ లో డబ్బులు సంపాదిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అతని విషయంలో అయితే ఇంకాస్త కఠినంగానే ముందుకు వెళ్లే సంకేతాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి అతని పైరసీకి సంబంధించే కఠిన చట్టాలను కూడా అతని విషయంలో అటు పోలీసులు కూడా కోర్టు ముందు వాదనలు వినిపించే సంకేతాలే కనపడుతుంది. థ్యాంక్ యూ వెంకట్. మా ప్రతినిధి వెంకట్ చెప్పినట్టుగా ఒకసారి చూసుకున్నట్లయితే ఇమ్మడి రవి ఏదైతే ఇప్పుడు ఐబొమ్మకి సంబంధించి పైరసీ వెబ్సైట్ అయితే నడుపుతున్నారో దాంట్లో కూడా దగ్గర 6 అయితే ఇందులో భాగమై ఉన్నారని కూడా తెలిసింది. ఇక 6 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా సమాచారం అయితే అందింది. ఇక మోస్ట్లీ చూసుకున్నట్లయితే అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ జీ5 అయి ఉండొచ్చు, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీటన్నిటికీ కూడా సబ్స్క్రిప్షన్స్ తగ్గడానికి ఇమ్మటి రవినే కారణం అని కూడా ఒకవైపు అయితే అనుమానాలు అయితే వెలువెత్తుతున్నాయి. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేసిన అంశం అయితే ఇప్పుడు హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి అయితే ఇమ్మటి రవి వచ్చారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సిసిఎస్ పోలీసులు అతనైతే అరెస్ట్ చేశారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహించేవాడు. ఈ వెబ్సైట్ నిండా కూడా తెలుగు సినిమాలు పైరసీ, ఓటీటీ కంటెంట్ ఉండేది. దీంతో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొడ్యూసర్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులకు సవాల్ కూడా విసిరాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడం సంచలనంగా మారింది. మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా హెచ్చరించారు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్గా ఉంది, వెనక్కి తగ్గం, మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకుడు సవాల్ విసిరారు. ఇక ఈ కేసుపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శనివారం రవిని అరెస్ట్ చేశారు. అతడు భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడని కూడా సమాచారం తెలిసింది. అరెస్ట్ అనంతరం అతడిని అకౌంట్లో 3 కోట్లను అయితే పోలీసులు ఫ్రీజ్ చేయడం జరిగింది. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. ఇక ఈ డబ్బు మొత్తం కూడా సినిమాల పైరసీ ద్వారా వచ్చిన ఆదాయమేనని అధికారులు కూడా అనుమానిస్తున్నారు. ఇక దేశంలోని పలు బ్యాంకుల్లో రవికి ఉన్న లావాదేవీలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ సవాల్ పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హామీ ఇచ్చారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వారు వాళ్ళ మూవీస్ అన్ని కూడా 2 సంస్థల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో వాళ్ళ యూఎఫ్ఓ అండ్ క్యూబ్ ఈ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు, కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ దీంట్లో ఏమైందంటే ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ ఆ కేసులో దొరికాడో అతని క్రిప్టో పేమెంట్ ఏదైతే జరిగిందో దాని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది. ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు. సో అతన్ని మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది. అతను అక్కడ క్రిప్టో ట్రేడర్. ఆయన ఏం చేస్తాడంటే ఈ క్రిప్టో కరెన్సీని యుఎస్ డాలర్స్లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను. సో అతను టెలిగ్రామ్ యూజర్ ఐడి క్యూటీరియో అని ఒకటి వాడుతున్నాడు. అది ఎవరికి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే ఈ @క్యూటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నాద్ అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్.
కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా CCTVs పెట్టి మా టీం వెళ్తూ ఉంటే మొత్తం అతన్ని అంటే అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. అంటే ఇంకా వివరాలు ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది. కానీ దీంతోనే మాకు మొత్తం ఈ కుట్ర అంతా అర్థమైంది. అతను డిజిటల్ ఇండియా మొత్తం ఈ 2 ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు. అది HD మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము, $800 పర్ మూవీ బిట్కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించాడు. అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు, హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా. అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి. 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో. సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథాన్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ద అక్యూజ్ ఫర్ ఇంజెక్టింగ్ ఇన్ టు ద సర్వర్. ఈ 2 జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, APK ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. మూవీసే కాదు, అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు. ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి. సో ఇటువంటి వారిదే మా తెలంగాణ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు, కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు, ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ 2 ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్. ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు. ఇక సినీ అభిమానులకు ఐబొమ్మ వెబ్సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అయిన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైన ఖర్చు లేకుండా HD క్వాలిటీతో అభిమానులకు ఐబొమ్మ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ తగ్గడానికి కూడా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మనే కారణమని కూడా అంటున్నారు. మొన్నటి వరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తన సైట్లో పెడుతూ వచ్చిన ఐబొమ్మ కొద్ది రోజుల నుంచి కూడా టాలీవుడ్లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు థియేటర్ HD ప్రింట్ను సైతం పైరసీ చేసి రిలీజ్ చేస్తోంది.